అయ్యేది జాబ్ క్యాలెండర్ 32,000 ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళ జడ్జిలు ఏం చేస్తున్నారంటే తెలుగు మీడియం అని మూల్యాంకనం అని దాన్ని ఆపేస్తారు. సరే కోర్టులో ఉన్నదాన్ని మనం మాట్లాడొద్దు దాని గురించి. దానివల్ల ఏంది పాత నోటిఫికేషన్ గ్రూప్ 1ది కోర్టులో ఉన్నప్పుడు తీర్పు రాకుండా కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1 ఇవ్వడం కుదరదు, చట్ట విరుద్ధం అది. కాబట్టి మనం కూడా ఏంది గతంలో గ్రూప్ 1 ఇచ్చినాం, ఎప్పుడు ఇచ్చినాం అక్టోబర్లోనే ఎప్పుడు ఇచ్చినాం గ్రూప్ 1. ఆ గ్రూప్ 1 మళ్ళీ ఇవ్వాలంటే ఇది పరిష్కారం కావాలా అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకుండా, గ్రూప్ 2 నోటిఫికేషన్ లేకుండా, గ్రూప్ 3 కీలకమైన ఉద్యోగాలు గ్రూప్ 3 నోటిఫికేషన్ లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేద్దామా? ఇది న్యాయసమ్మతమేనా చెప్పండి? కాబట్టి ప్రభుత్వం ఆలోచన కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు తీర్పులు ఇచ్చేయకండి. ఇప్పుడు ప్రభుత్వం వైపు కూడా వాదనలు వినండి. ఎవరికి వచ్చినట్టు జడ్జిమెంట్లు మోసం చేస్తుంది, దగా చేస్తుంది. గతంలో మోసాన్ని పసిగట్టండి అంటున్నా. గతంలో పరీక్షలు పెట్టడం రాకపోతే పరీక్షలు పెట్టడం పారదర్శకంగా ఎట్లా పెట్టినాం? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పోయి ముఖ్యమంత్రి ఆయన తొలినాళ్ళలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూర్చోలే, పారిశ్రామికవేత్తలతో కూర్చోలే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పోయి రేవంత్ రెడ్డి గారు 3 గంటల సేపు భేటీ అయ్యి పరీక్షలు ఎట్లా పెడుతున్నారో ఏం తెలుసుకొని ఇక్కడ ప్రక్షాళన చేసి పరీక్షలు పెట్టారు. ఎప్పుడైనా నిరుద్యోగులు దేని గురించి కొట్లాడాలండి? పరీక్షలో తప్పులు మేము కొట్లాడినట్ట, తప్పులు అయితే కొట్లాడినాం, అవకతవకలు అయితే కొట్లాడినాం, వాయిదా లేదని కొట్లాడలే. మేము నోటిఫికేషన్ కావాలని ఇప్పుడు బ్రదర్ నువ్వు మధ్యలో రాకు. ఇది స్పందించే ప్రభుత్వం కానీ బంధించే ప్రభుత్వం కాదు. నిరసన తెలుసుకోండి, కాదంటలేదు, వద్దంటలేదు, మిమ్మల్ని బంధించట్లేదు, ఏం చేయట్లేదు. కాకపోతే అదుపులోకి తీసుకుంటున్నారు. అదుపులోకి తీసుకోవడం అనేది అది చట్టబద్ధం. వాళ్ళు శాంతి భద్రతలు ఇబ్బంది లేకుండా తీసుకుంటారు. అది కామన్ కేసులు పెట్టరు, వదిలేస్తారు. కాబట్టి గతంలో మా అందరి మీద ఎన్ని కేసులు పెట్టారు? ఒక కేసులో పెడితే 40 కేసులు పెడితే ఒక కేసుకి 10 మంది అరెస్ట్ అయితే 40 అంటే 10 మంది అంటే ₹1,00,000 షూరిటీ డబ్బులు కట్టాడ. ఇప్పటికి మూలుగుతున్నాయి మా డబ్బులు అక్కడ. అట్లా చేసి అంత అడిచి వేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం దయచేసి నిరుద్యోగులారా, ఎవడో ఏదో స్వార్థం కోసం నేను ఏమంటున్నా అంటే ఒక్కటే మీ మీడియా ద్వారా నిరుద్యోగులకు సందేశం ఇస్తున్నా. ఏ నినాదం వెనక ఎవడి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోలేనంత వరకు నిరుద్యోగులు మోసం చేస్తారు, నిరుద్యోగులు మోసపోతూనే ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ గతానికి భిన్నంగా మీకు ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. ఇక్కడ మేము గతంలో ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు నిరుద్యోగి. ఏ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ అధ్యక్షుడు అండి. ఎన్నడన్నా మేము రోడ్ల మీద పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి దగ్గర దిశపోయిందండి, మాట్లాడిండండి. మేము పోయినాం, మేము 2 సార్లు. మీరు ఎక్కడ మర్చిపోతారండి? 2 సార్లు వినండి. మేము వాయిదా వేయాలంటే గ్రూప్ 1 వాళ్ళతో 2 సార్లు చర్చలు జరిపినాం. 2 సార్లు చర్చలు జరిపి గ్రూప్ 1 గ్రూప్ 2 వాయిదా చేసినాం. గత ప్రభుత్వం వ్యవహరించింది ఈ విధంగా ఎంత నియంత్రితంగా అంచివేసింది. ఇలా ఉందా? ఒక్కో దాని తర్వాత ఒకటి దగ్గర జస్ట్ ఒక డిఎస్సి ఎగ్జామ్ జరుగుతూనే ఉంది, మధ్యలో హాస్టల్ వాడారు. ఎట్లా రాస్తారండి? అన్ని రాశాను సార్, అన్ని రాశాను. చెప్పు నాకు. డిఎస్సి రాశా, హాస్టల్ వాడిని హాస్టల్ వాడిని రాశా. ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? అంతా ముందు ప్రభుత్వం డేట్ ఆగస్టులో 9వ తారీఖు హాస్టల్ వాడి ఏ సంవత్సరం వచ్చింది? ఇయర్ లాస్ట్ 2022 నోటిఫికేషన్లు వస్తే ఇంకా వాయిదా మేమేం చేసినాం? సరే ఇప్పుడు అర్థవంతంగా ఉండాలి. నాకు జాబ్ ఎన్ని పోస్టులు ఇచ్చారు? ఒకేసారి ఉద్యోగం వచ్చిన హాయి ఉద్యోగం ప్రపంచ అడుగుతున్నా.
20,000 ఉద్యోగాలు ఇప్పుడు అది కూడా కాదు. లేకపోతే కారణం ఏంది? పెద్దగా చదువు. ఇప్పుడు నువ్వు అన్ని ఒకేసారి ఎగ్జామ్ పెట్టినావు. నేను దేనికని రాయాలి? కుమార్ గారు ఇదేంటికని రాయటం? చదువు. మంచి ఛాలెంజ్ అంటే ప్లీజ్ ఇండియన్ దయచేసి పబ్లిక్ వేరే సర్వీస్ వాళ్ళు రాయటం. అవునా? జరగట్లేదా? అన్ని దేనికి రాయటం? వంద ఉద్యోగాలు ఆ రోజులు లేకుండా ఎగ్జామ్ నీకు ప్రణాళిక లేదు. నీకు ప్రణాళిక లేదు. నీకు ప్రణాళిక లేకపోతే వాళ్ళు నిందిస్తే ఎట్లా అంటున్నా? నీకు ప్రణాళిక లేక. ఎవరికి నీకు ప్రణాళిక లేకపోతే వాళ్ళు నిందిస్తే ఎట్లా అంటున్నా? నిరుద్యోగులు ప్రణాళిక లేదా? ప్రభుత్వం ప్రణాళిక లేదా? నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారు? ఉద్యోగాలు లేకుండా జీరో పోస్ట్ ఇచ్చేసి రాజకీయ అవకాశాలు ఉన్న వాటిని కూడా దూరం చేసిర్రు మీరు. 2022లో వచ్చిన నోటిఫికేషన్ అన్ని రాష్ట్రాల్లో 23, 24లో కూడా నువ్వు ఎగ్జామ్ రాసి విజయం సాధించకపోతే మనం ఎక్కడో అర్థం చేసుకోవాలి. నిరుద్యోగులు చదవట్లే. నిరుద్యోగులు కాదు, నిరుద్యోగులు చదవని చదవట్లేరు. మీరైతే సమాజానికి వినియోగించలేని వాళ్ళు మీరు ఉంటారు. ఎక్కడ ఇచ్చిర్రు? చదువుకున్న వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు కదా, ఒకసారి ఇలా చూడండి. గ్రూప్ వన్ చూడండి. 5 లక్షలు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన దానికి just మీరు నియామకాలు ఇచ్చారు. హైకోర్టులో కేసు వేశారు. ఉద్యోగాలు రాని వాళ్ళు సంఖ్య ఎక్కువ ఉంటారు. మీరు అందుకే మీరు ఏం చేయాలి? ఒక నిమిషం ఏంటంటే కోచింగ్ సెంటర్ ఒక ఉద్యోగం రాని అభ్యర్థి ఉద్యోగం వచ్చిన అభ్యర్థిని కూడా పెడితే వాళ్ళ మనోవేదన కూడా వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవరు? వేరే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఉద్యోగం? వేరే వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు రైట్, ఎలా వచ్చి నేను అదే చెప్తున్నాను. ఏ ఉద్యోగం? ఐదు లక్షలు కూడా పక్కకి వెళ్ళిపోతుంది. మానవేంద్ర గారు, విద్యార్థి అది కాదండి, మన నోటిఫికేషన్ విఆర్ఓ అంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి, దయచేసి. విఆర్ఓ కాదండి, గ్రూప్ 1 గ్రూప్ 2 విజయం మన సాధించి సమస్య వాళ్ళ GPO వాళ్ళు చెప్పేది ఏంటి? అట్లా కాదు. మన సమస్య సమస్య GPO నెంబర్ వారు వేరే ఉద్యోగాలు తీసుకుపోతున్నారు. GPO వాళ్ళు పెట్టాలా? మీరు వాడాలండి. మేము ఉద్యోగాలు ఇచ్చినాం. మీకు చెప్పబట్టాలి. మీరు ఏ ఉద్యోగం అంటారు? ఆయన మీరు ఏం చేస్తున్నారు? జీపీఓ ఆస్పిరెంట్ గా ఉన్నారు. జీపీఓ ఆస్పిరెంట్ ప్రభుత్వం వాళ్ళని చెప్పి మీరు రాజకీయాలు మాట్లాడకండి. మీరు ప్రభుత్వం రాజకీయాలు మాట్లాడేది. మీకు ఇచ్చిన న్యాయమైన మార్గాలు కూడా నేను చెప్పాను. మీరు మాట్లాడడానికి మాట్లాడాలని నాకు రాలేదని నాకు రాదని ఇవ్వండి, టైం ఉండండి. ప్రభుత్వం నీకు రాకపోతే నీ తప్పు. ఆయనకేంటి? నువ్వు ఉద్యోగాలు ఉద్యోగాలు లేట్ అయితే వాళ్ళకి లాభం. నీకు నష్టం, చదవకపోతే నీకే నష్టం. వాళ్ళకి ఏంటంటే ఇది సీరియల్ లెక్క సాగుతుంటే నోటిఫికేషన్ బట్టి అయితే వాళ్ళకి సంతృప్తి ఉండదు. వాళ్ళకి ఏంది? లేట్ అయింది. సరే, అన్నా, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ చెప్పండి. జీపీఓ ల గురించి. మీరు ఏమేమి నోటిఫికేషన్ ఇచ్చారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుభవంతో చెప్తా, నోటిఫికేషన్లు ఇవ్వటం గొప్ప కాదు. ఆ నోటిఫికేషన్ న్యాయపరమైన చిక్కులు లేకుండా, లోపాలు లేకుండా పరీక్షలు భర్తీ చేసి పారదర్శకంగా భారతరావు గారు, వేగవంతంగా మన భర్తీ సమస్య అది చేసినోడే కాదు, టాపిక్ అది పిల్లలు కాదు, పుట్టించే ప్లీజ్ మొగాడు, మొనగాడు. ఓకే. ఆటగాడా, వాడు ఆడా ఇది. అది కాదు, నా గత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈ గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేపలంటే ఇవాళ మీకు 2024 ముందే ఉద్యోగాలు రాలేదు. గత ప్రభుత్వం చేపలంటే 2027 జాబు హరీష్ గత ప్రభుత్వం చేతగాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేతగాలేదు కాబట్టి 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం మేము. వాదించుకోవడం కాదు, ఒక్క నిమిషం. ఇక్కడ మన సమస్య పరిష్కారం కోసం అదే అండి. పరిష్కారం ప్లీజ్, దిశగా మనం డిబేట్ చేస్తున్నాం. పైగా టాపిక్ కూడా అది కాదు. జీపీఓల ప్లీజ్. గురించి మాట్లాడదాం. ఒక నిమిషం, ప్లీజ్ ఒక దయచేసి. నిమిషం, కృష్ణమూర్తి ఒక ఒక నిమిషం, ఒక నిమిషం నరేష్ గారు. చేస్తాను. కృష్ణమూర్తి గారు, మీరు కృష్ణమూర్తి గారు, మీకు మాట్లాడారు. చెప్పండి సార్. ఆల్రెడీ విఆర్ఓగా ఉన్నారు కాబట్టి సరే, గత ఆర్డర్ ప్రభుత్వం వైజ్ వెళ్దాం. రైట్, గత ప్రభుత్వంలో మీకు అంటే అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా, దానివల్ల మీకు మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది మీకే ఎక్స్పీరియన్స్ గా తెలుస్తుంది. కాబట్టి అప్పటి ప్రభుత్వం తీసుకున్న ఆ డెసిషన్ వల్ల మీకు ఏం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ సార్. మేడం అందరికీ నమస్తే. మేడం, ముందుగా నరేష్ గారు మాట్లాడినట్టు జీపీఓ నియామకాల విషయంలో మమ్మల్ని ఎవరైతే విఆర్ఓస్ విఆర్ఎస్ని తీసుకున్న దాని గురించి నాకు తెలిసినంత వరకు నిరుద్యోగులకు ఎటువంటి నష్టం జరగట్లేదు. ఎందుకంటే మేడం, గత ప్రభుత్వాలు రెవెన్యూ చరిత్రలో